నేను చెప్పిన పాయింట్ మేజర్ పాయింట్ ఒకటి చెప్పా. తప్పుడు సెక్షన్ లో పెట్టి నన్ను జైలుకి పంపించారంటే మీరు మాట్లాడారు. ఫైదా లేదు అసలు. ఫైదా లేదు కాదు, మీరు నిజాయితీ గల జర్నలిస్ట్ గా మీరు మాట్లాడారు. విషయం చెప్పనా, మనిషికి ఒకసారి శీలం ఉంటది. శీలం పోయిన తర్వాత ఇక నేను పత్తిత్తునమ్మావా నేను సరే ఇంగమ్మా ఒకటి ఆల్రెడీ పోయింది. మీరు ఒకటి చెప్పండి, డ్రామా చేసినప్పుడు అభినయ్ దర్శన్ శీలం పోయింది, అయిపోయింది. అభినయ్ దర్శన్ డ్రామా చేస్తుంటే డ్రామాకు సంబంధించిన సెక్షన్లు ఎందుకు పెట్టి అరెస్ట్ చేయలేదు, తప్పుడు సెక్షన్లు ఎందుకు పెట్టారు, అసలు దాడికి సంబంధించిన సంఘటన ఎందుకు లేదు కేసు పేపర్ లో అని మీరు ఎందుకు అడగరు? ఇప్పుడు పెట్టిస్తలే, నేను చెప్తలే. దయచేసి పోలీస్ మిత్రులారా మీరు చూడండి, మొన్న డ్రామా చేసినందుకు ఆ కేసు పెట్టలేదట, సెక్షన్ పెట్టి మళ్ళా లోపల అయిపోతుంది అంతే. అది బాధపడుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. ఏపీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పక్షపాతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అనిత గారు, హోంమంత్రి అనిత గారు, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మీద మన డ్రామా చేసిండు కదా, శిక్షణ పెట్టలేదని బాధపడుతుండు, పెట్టి తీసుకొని పోయి లోపల మళ్ళీ వెళ్ళొద్దు.